మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నెహ్రూ కుటుంబ చరిత్రపై అపవాదులు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇందిరాగాంధీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని విడదీయలేరని తెలిపారు. తెలుగు మన తెలంగాణ మన తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఇందిరా ప్రియదర్శిని గారి జయంతి వేడుకలను గజ్వేల్ పట్టణంలో మా నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంపుట నర్సిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ముసలాళ్ళ నుంచి 7 పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో పేదల నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి